నిత్య మీనన్ గారు ఏమన్నా బంధువు అవుతారా? నిత్య మీనన్ మీ సిస్టరా? డాక్టర్ బిందు మీనన్ గారు ఫ్యూచర్లో మరి నెల్లూరులో పొలిటీషియన్ ఏమన్నా అయ్యే డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్? ఫౌండేషన్ ఇలాగ పెట్టుకొని ఇంకా ఎప్పుడు వస్తావు? ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు బీ ఇన్ నెల్లూరు. అంటే అంత ప్రేమ మాకు నెల్లూరు ఇచ్చారు. ఇది తీసుకోవాలి, న్యూరాలజీకే వెళ్ళాలి అని. ఇస్ దేర్ ఎనీ బ్యాక్ స్టోరీ? న్యూరాలజీ యాజ్ ఎ బ్రెయిన్. తల్లిదండ్రులు లేని 54 పవర్ఫుల్ పీపుల్ కమ్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అతి కొద్ది మంది మాత్రమే వాళ్ళున్న ప్లేస్ ని కూడా పవర్ఫుల్ గా మార్చగలరు. షీ ఇస్ నన్ అదర్ దాన్ బిందు మీనన్ గారు. మనం కొద్దిగా వైట్ కోట్ వెనకాలకి వెళ్దాం. నిత్య మీనన్ గారు ఏమన్నా బంధువు అవుతారా? నో మనం ఇద్దరు మెనన్సే. ఐ హ్యావ్ నాట్ మెట్ హర్. ఐ విల్ లవ్ టు మీట్ హర్. ఎందుకంటే అందరూ నిత్య మెనన్ మీ సిస్టరా అనుకొని మాకు ఇప్పుడు సిస్టర్లీ ఫీలింగ్ వచ్చేది. అట్లీస్ట్ ప్రశ్న కొన్నిసార్లు అనుకోవడం ఆ సిస్టర్ అనే చెప్పడమే బెస్ట్. ఎందుకంటే ఆ కన్వర్జేషన్ ఎండ్ అవ్వచ్చు. ఓన్లీ ద మెనన్ and maybe the hair, they look similar. I don't know her. If she is seeing the Suman TV, I would love to meet her. మీరు వెళ్తూ ఉంటారు కదా ఇంటర్నేషనల్ సమ్మిట్స్ ఆర్ లైక్ నేషనల్ మీట్స్ అవి ఈ మెడికల్ సంబంధించి. సో ఫ్లైట్ లో కానీ ఎక్కడన్నా కలిసారేమో అని చెప్పి అడుగుదాం అనుకుంటున్నాను. No ఆపర్చునిటీ రాలేదు. షీ ఈజ్ ఎ వండర్ఫుల్ యాక్ట్రెస్ and I would love to meet her. Okay. Like definitely ముందు రోజుల్లో నిత్య మీనన్ గారు, if you are watching this video, నెల్లూరులో బిందు మీనన్ గారు అనంగానే అసలు ఇది అతిశయోక్తి కాదేమో. మూవీస్లో మీకు ఎట్లా బెంచ్ మార్క్ ఉందో, సో నెల్లూరు నుంచి మేడంకి అసలు ఒక లెవెల్ రికగ్నిషన్ వచ్చేసింది అనమాట. నవ్ షీ ఈస్ పాపులర్ వరల్డ్ వైడ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక 30-40 years బ్యాక్ గైనకాలజీ తీసుకోవాలి అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించే ఉమెన్ ఉన్న టైమ్స్లో యూ చోజ్ అ వెరీ టఫ్ స్పెషాలిటీ, లైక్ స్పెషలైజ్డ్ డిపార్ట్మెంట్ కాల్డ్ న్యూరాలజీ. ఇది తీసుకోవాలి, న్యూరాలజీకే వెళ్ళాలి అని. ఇస్ దర్ ఎనీ బ్యాక్ స్టోరీ? స్కూల్లో ఉన్నప్పుడు మనకి డిసెక్షన్స్ బయాలజీలో జరిగేది, రైట్? మనకి కెమిస్ట్రీ ల్యాబ్, ఫిజిక్స్ ల్యాబ్, బయాలజీ ల్యాబ్. అప్పుడే మనకి స్టూడెంట్స్కి ఏది వాళ్ళకి ఇష్టం అనే ఒక విధంగా వాళ్ళకి దే స్టార్ట్ చూసింగ్, రైట్? మనకి 11th, 12th మన టైంలో ఇంటర్ వర్డ్ యూజ్ చేసేవాళ్ళు కాదు. 11th and 12th యూజ్ చేసేది. 12th తర్వాత మనం బ్రాంచ్ యూజ్ చేయాలి. సో బయాలజీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ. మనం డిసెక్షన్ చేసేటప్పుడు బయాలజీ, సైన్స్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్. దాని తర్వాత మెడిసిన్ వాజ్ మై కాల్. ఎందుకంటే స్కూల్ టైంలో కూడా యూ షుడ్ అండర్స్టాండ్ దట్ మెడిసిన్లో జస్ట్ మనకి మెడికల్ లాంగ్వేజ్, మెడికల్ ఫీల్డ్ నేర్చుకోవడం మాత్రం కాదు, ఇట్ ఈస్ ఇంక్లూడింగ్ కంపాషన్. మనకి కరోనా కూడా ఉండాలి దాంట్లో, అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బ్లెండ్. ఎండీలో అయినప్పుడు ఐ వాజ్ ఇన్ గ్వాలియర్. న్యూరాలజీకి ఒక సెపరేట్ బిల్డింగ్ ఉంది. ఆల్ అదర్ డిపార్ట్మెంట్స్ వేర్ ఇన్ వన్ బిల్డింగ్ అండ్ న్యూరాలజీ వాజ్ ఇన్ సెపరేట్ బిల్డింగ్. ఎప్పుడు మనం అనుకునేది వై న్యూరాలజీ యాజ్ ఎ సెపరేట్ బిల్డింగ్. న్యూరాలజీ యాజ్ ఎ బ్రెయిన్, ఇఫ్ యూ వుడ్ థింక్, మీరు మాట్లాడుతున్నారు తేజ, ఇప్పుడు నేను జవాబిస్తున్నాను, మిగతా వాళ్ళు అన్ని కెమెరా వాళ్ళు ఉంటారు. ఇట్ గోస్ ఆల్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. అంత ప్రాసెసింగ్ బ్రెయిన్లో ఉండేది. ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ ప్రాసెసింగ్, నేను మాట్లాడడం, దాంతో ఎమోషను, దాంతో నేను అర్థం చేసుకొని రికాల్, మెమరీ, చెయ్యి, కాలు, హ్యాండ్, మాటు, చూపు, ఇది ఆల్ థింగ్స్ గోస్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఆ డిపార్ట్మెంట్, ఆ బిల్డింగ్కి వెళ్ళేటప్పుడే వీ యూస్ టు సీ సో మెనీ డిసీజెస్. మనం వాళ్ళకి బాగా చేయడం మాత్రం కాదు, హౌ టు గివ్ బ్యాక్ ద డిగ్నిటీ. ఆ డిపార్ట్మెంట్, ఐ షుడ్ సే దట్ గజరా రాజా మెడికల్ కాలేజ్ మెడికల్ డిపార్ట్మెంట్ taught me that neurology is something very challenging yet very rewarding, and that's where from MD తర్వాత మనం DM తీసుకునేది when we give our exam. So neurology తీసుకున్నాను. నేను బైపీసీ స్టూడెంట్ మ్యామ్. బైపీసీలో సెకండ్ ఇయర్ ఆ డిసెక్షన్స్ అవన్నీ చేసిన తర్వాత డాక్టర్ వైపు కాకుండా నేను కుకింగ్ వైపు వెళ్ళిపోయాను తెలియకుండానే. బికాజ్ ఇప్పుడు చికెన్ని, మటన్ని కట్ చేయడం బాగా అలవాటు అయింది. అప్పుడు కూడా డిసెక్షన్ మీకు హెల్ప్ అయింది. ఈ చూస్ చేసుకున్న న్యూరాలజీ, అరే నువ్వు అమ్మాయి రా, నువ్వు ఏం చేస్తావురా అని చెప్పి ఆపడానికి ట్రై చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మెడికల్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్, 5+3+3+ ఎండ్లెస్. ఈ రోజు కూడా చదువుతున్నాను, ఈ రోజు కూడా కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయగలుగుతారా? మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ఏమవుతుంది, మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారా?
ఎక్కడన్నా మధ్యలో ఆపేస్తే ఈ సీట్ వేస్ట్, మనీ వేస్ట్ అవుతుంది కదా. Yeah. ఇంకా ఎందుకు ఇదన్నీ అవసరమా? యువర్ హస్బెండ్ విల్ డూ ఎవ్రీథింగ్, యువర్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ విల్ డూ ఎవ్రీథింగ్. అవసరమా? ఇది చదివారు కదా, అయిపోయింది కదా. ఇదన్నీ సటిల్ లాంగ్వేజ్లో ఉంటుంది. Yes. కొంతమంది అమ్మాయిలకి సటిల్ ఉండదు, డైరెక్ట్ ఉంటుంది. కానీ ఐ వాజ్ బాటప్ బై మై పేరెంట్స్ ఇన్ ఎ ప్లేస్ వేర్ ఈక్వల్, మాకు మా బ్రదర్కి ఈక్వల్ షేరింగ్. వాళ్ళే నేనేం చూసాను, నేనేమనుకున్నా, నేనేం కళలు చూసాను అదే నేను చేయొచ్చు, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్. సో మై పేరెంట్స్ గేవ్ మీ ద ప్లాట్ఫామ్. కానీ ఆల్ మే నాట్, బట్ సటిల్ అయితే మాకు కూడా ఉంది. ఎస్. ఇంట్లో ఆడపిల్లలు ఇద్దరున్నా లేదా ఒక మగపిల్లాడు ఒక ఆడపిల్ల ఉన్నా కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి, వాళ్ళ డ్రీమ్స్కి వాళ్ళ గోల్స్కి వాల్యూ ఇవ్వండి. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో బిందు మీనన్ గారి లాగా డాక్టర్ అవ్వచ్చు, లేదా బ్యూటిఫుల్ డాక్టర్ కెన్ ఆల్సో టర్న్ యాజ్ అ యాక్టర్ ఆల్సో. నిత్య మీనన్ గారి లాగా కూడా. ఎస్ ఎస్, ఎనీథింగ్. మెనీ డాక్టర్స్ హ్యాస్ బికమ్ యాక్టర్స్. మనకి నెల్లూరు వాళ్ళకి మీరు ఎలా అయిపోయారు అంటే, మెనీ పేషెంట్స్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ అనుకున్నారు అండ్ దే యూస్ టు కాల్ యూ అమ్మ. ఆ అమ్మ అని పిలిచిన వాళ్ళు అందరూ కూడా పెద్ద పెద్ద స్థాయికి రీచ్ అయిన వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ మన తమిళనాడు అమ్మ జయలలిత గారు. సో మేడం, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, బిందు మీనన్ గారు సరే యాక్టర్ కాలేదు, డాక్టర్ బిందు మీనన్ గారు ఫ్యూచర్లో మరి నెల్లూరులో పొలిటీషియన్ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? అస్సలు లేదు. అస్సలు లేదు. అంటే జనాలు ఇంత అడ్మైర్ చేస్తున్నారు కదా మిమ్మల్ని. జనాలు మమ్మల్ని అడ్మైర్ చేసేది బికాస్ ఐఎమ్ ఎ డాక్టర్, నాట్ ఎ పొలిటీషియన్. ఓకే. అసలు ఏంటి ఆ హెయిర్ స్టైల్ వెనుక ఏదైనా సీక్రెట్ ఉందా? హౌ మచ్ టైమ్ యూ స్పెండ్ అట్లా చేంజ్ చేసుకోవడానికి? ఇస్ ఇట్ రియల్ ఆర్? ఇట్ ఈస్ రియల్ తేజ, ఇట్ ఈస్ మై ఓన్ హెయిర్. చిన్నప్పటి నుంచి ఇట్లే ఉండేది. మా మమ్మీకి కూడా కర్లీ హెయిర్. సో ఐ థింక్ జెనెటిక్స్ గా మమ్మీ మాకు ఇచ్చారు అది. అంటే ఒక జోక్ చెప్పాలంటే, యాక్చువల్లీ కర్లీ హెయిర్ వల్ల మనకి పేషెంట్స్ అంటే కొంతమంది మా పేరు మర్చిపోతారు కదా. సో ఒకసారి ఐసీ ముందు కూడా ఒక పేషెంట్ రిలేటివ్ మా నర్సెస్కి చెప్తానే ఉంటాం, మేడం రావాలి, ఆ మేడంతోనే మాట్లాడాలి, ఆ మేడమే వస్తారంటే, కాదు మాకు రింగ్ మేడంతో మాట్లాడాలి. న్యూరాలజీలో మీరు ఎక్సెల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అండ్ పబ్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, జర్నల్స్ రిలీజ్ చేస్తున్నారు. So what made you to think in that way, and is there any inspiring personality behind that? If you keep learning and if you keep updating, and knowledge gives knowledge. అంటే మనకి ఇది తెలిసిపోయినప్పుడు మనకి ఇది కూడా చేయాలనే కనిపిస్తుంది. మనం గ్లోబల్ ప్లాట్ఫామ్ జనాలతో అంటే మన కలీగ్స్తో మాట్లాడినప్పుడు మనకు ఐడియాస్ వస్తుంది. మీరు నెట్వర్కింగ్ చేస్తూనే ఉంటే మాత్రమే ఇది జరిగేది. ఒక క్యూబికల్లో కూర్చొని మనం చూస్తూనే ఉంటే ఇట్స్ లైక్ ఎ ఫ్రాగ్ ఇన్ ఎ వెల్. అప్పుడు మనకి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, మనం ఏం చేయగలుగుతాను, మనకి ఎంత కెపాసిటీ ఉంది, చేయడానికి చేసుకోవాలి అండ్ చేయడానికి అవకాశం ఉంది, అదే తెలియదు. వామ్మో, ఈ అవార్డ్స్ ఏంటి, అచీవ్మెంట్స్ ఏంటి? బికాస్ మీరు ఇంటర్నేషనల్ రికగ్నిషన్ కూడా పొందారు. Like especially you got awards from American Academy Neurology and World Stroke Organization as well, and International League Against Epilepsy and American Brain Foundation also. Yes, and apart from that, national awards, especially Indian Epilepsy Association nunchi and Indian Women Scientist Association, and last but not least, this is very prestigious, TED Talks. TED Talk was absolutely different, Teja, because మనం స్టేజ్కి వచ్చేటప్పుడు వాళ్ళు ఒక రెడ్ కార్పెట్ పెడతారు అండ్ మళ్ళీ ఆ ఏరియాలో మాత్రం బీమ్ ఆఫ్ లైట్ ఉంటుంది, జనాలు అందరూ ఉంటారు కానీ డార్క్నెస్ ఉంటుంది, మనకు వాళ్ళ కళ్ళ మాత్రం కనిపిస్తుంది లైక్ స్మాల్ బటన్స్. మీరు మల్టిపుల్ ఫెలోషిప్స్ లైక్ ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ నుంచి చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళు ఒక క్రైటీరియా ఇస్తారు మనకు, ఆ క్రైటీరియాలో అన్నిట్లో టిక్ అయితే మాత్రం ఆ ఫెలోషిప్కి మనం ఎలిజిబుల్గా అవుతాను. సో 1 to 1 అలాగా చేసేటప్పుడు 8 ఫెలోషిప్స్ నేను తీసుకున్నాను. అండ్ ఐ పర్సనలీ ఫీల్ taking that fellowship was an understanding for me also. అంటే నేను కూడా ఎంత బ్యాక్లో ఉన్నాను, ఎంత నేను మా వలన కూడా బాగా చేయాలి, ఏ ఏరియాస్లో ఐఎమ్ గోయింగ్ బిహైండ్. మీరు డాక్టర్ బిందు మీనన్ ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేశారు. సో వాట్ ఈస్ ద మోటో బిహైండ్ ఇట్? న్యూరాలజికల్ డిసార్డర్స్లో మనం చూసేటప్పుడు అవేర్నెస్ చాలా తక్కువ ఉంది. సో అవేర్నెస్ తక్కువ వల్ల జనాలు హాస్పిటల్కి రావడం చాలా లేట్. ద గోల్డెన్ విండో పీరియడ్ ఇస్ లాస్ట్. మనం ఏదైనా చేసే పరిస్థితి ఉండే ఆ టైం మనకి లాస్ట్ అయిపోతుంది. ఫౌండేషన్ 2013లో స్టార్ట్ చేశాను. సో లెట్ us బిల్డ్ అవేర్నెస్, లెట్ us బిల్డ్ ఎంపవర్డ్ సొసైటీ. అంటే వాళ్ళు అర్థం చేసుకుంటే రావడం ఈజీ అవుతుంది, మనం ఎంతవరకు వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వగలుగుతానో మనం ఇవ్వగలుగుతాను. సో విత్ దాట్ మోటో వి స్టార్టెడ్.
సో నేను మమ్మీ డాడీకి అడిగాను, మేడం మనం ఒక చిన్న ఫౌండేషన్, ఒక కపుల్ ఆఫ్ పేషెంట్స్ ఉంటారు మమ్మీ, ఒక 50 or 60, మనం మంత్లీ వాళ్ళకి మెడిసిన్స్ నేను చూస్తాను ఎలా చేయాలి, ఫ్రీ సర్వీస్, ఫ్రీ కన్సల్టేషన్ మాకేముంది, ఇట్స్ మై టైమ్ ఓన్లీ అండ్ ఐ లవ్ ఇట్. ఐ స్టార్టెడ్, వన్ ఇస్ అవేర్నెస్, వన్ ఇస్ ఫ్రీ క్యాంప్స్. వాళ్ళకి మంత్లీ క్యాంప్స్ పెట్టుకోవడం. వీ హ్యావ్ కవర్డ్ అరౌండ్ 265 క్యాంప్స్ టిల్ నౌ. తల్లిదండ్రులు లేని 54 మంది కిడ్స్ని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళ బాగోగులు చూస్తున్నారు. అండ్ వాట్ మేడ్ యూ టు థింక్ ఇన్ దట్ వే? నేను ఒక్కసారి ప్రగతి చారిటీ లాంగ్ బ్యాక్ మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఆఫెన్ చిల్డ్రన్ న్యూరాలజికల్, అంటే ఎంతోమంది ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 20% పిల్లలకి మూర్ఛ ఉంది. ఎంతమంది పిల్లలకి ఫిట్స్ ఉన్నాయో వాళ్ళని మాత్రం మనం చూస్తాను, ఓన్లీ ఫర్ ఫిట్స్. అంటే ఆల్ దట్ మిగతా, యాజ్ ఐ సెడ్, వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ బౌండరీస్. నేను ఎక్కువ చేయలేను, ఎంతవరకు చేయగలితే ఇట్స్ లైక్ ఒక చిన్న సముద్రంలో ఒక డ్రాప్, కానీ దట్ ఆల్సో విల్ మేక్ సమ్ డిఫరెన్స్. సో మనం పోయి వాళ్ళు చూసుకోవడం, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడం. న్యూరాలజీ ఆన్ వీల్స్. అక్కడ నన్ను బాగా ఇంప్రెస్ చేసిన స్లోగన్, వీ రీచ్, వీ టీచ్ అండ్ వీ ట్రీట్. అసలు ఏంటి మేడం ఇది, ఎట్లా వచ్చింది అసలు? ఇట్ ఈస్ ఎ ప్రాజెక్ట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను ఒక బస్ తీసుకొని దాన్ని ఇంటర్నలీ ఒక క్లినిక్ లాగా డిసైడ్ చేసేసి ఒక విలేజ్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. అక్కడ ఉండే సర్పంచ్ ఆర్ స్కూల్ టీచర్ ఆర్ ప్రిన్సిపల్, హూ ఇస్ ద మెయిన్ పర్సన్, అంటే వాళ్ళు కూడా కొంత సర్వీస్ మోటోతో ఉండేవాళ్ళు. వాళ్ళు వచ్చి మన టీమ్ మెంబర్స్ అందరు అక్కడికి వెళ్ళి ఆ సైట్ ఇన్స్పెక్షన్ చేసుకొని, సో అట్లా చేసి ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 65 క్యాంప్స్ దాకా చేశాను. ఎవ్రీ టైమ్ ఐ గో టు ద విలేజ్ తేజ, ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్. అంటే నేను చేసే ప్రాజెక్ట్స్కి వాళ్ళు అదే విధంగా ఎంబ్రేజింగ్ మీ, ఐ షుడ్ సే, అంత క్యూట్గా అడుగుతారు కూడా, ఇలాగ పెట్టుకొని ఇంకా ఎప్పుడు వస్తావు అంటే ఇప్పుడు ఇంకా ఎప్పుడు వస్తావు. సో దే సో నైస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అండ్ మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా ప్రజలు మరి మీతో ఏనాటి రుణమో తెలియదు కానీ ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ టు బీ ఇన్ నెల్లూరు. అంటే అంత ప్రేమ మాకు నెల్లూరు ఇచ్చారు. పేషెంట్స్ ప్రేమని తట్టుకోవడం కూడా ఒక ఛాలెంజే. సో అటువంటి క్రేజీ పేషెంట్స్ చూపించిన, షార్ చేసిన లవ్, అయ్యో ప్రేమ మేనేజ్ చేయడం ఏముంది, తీసుకోవడమే కదా. ఎంతైనా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. లావ్ అయిపోయారు, కొన్నిసార్లు సన్నగా అయిపోయారు, ఈరోజు టైర్డ్గా ఉన్నావు, జుట్టు ఆడిపోయింది, అన్నీ చెప్తారు మాకు. అంటే అప్పుడు నేను కూడా అవునా, ఓకే నేను చూసా, ఓమో లావ్ అయిపోయానా. సో దట్స్ ద కనెక్ట్ యు హ్యాడ్. మ్యామ్, ఈ ఎడ్యువాండ్ అండ్ ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఏం చెప్తారు? ఎడ్యుకేటింగ్ విమెన్ అబౌట్ న్యూరాలజికల్ డిసీజెస్. సో ఓన్లీ విమెన్ సెల్ఫ్-హెల్ప్ గ్రూప్స్ ఉంటారు, విమెన్ ఏరియాస్, లొకాలిటీస్ ఉంటారు, పిహెచ్సిలో అంగన్వాడీ, ఆశా వర్కర్స్, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, వాళ్ళైతే ఆల్రెడీ మోటివేటెడ్ అండ్ ఆల్రెడీ మెడికల్ నాలెడ్జ్ ఉండేవాళ్ళు. కానీ న్యూరాలజికల్ నాలెడ్జ్ వాళ్ళకి పెంచుకోవడానికి, అంటే ఐ పర్సనలీ ఫీల్ ఒక ఉమెన్ ఎడ్యుకేట్ చేసేస్తే ఒక సొసైటీని ఎడ్యుకేట్ చేసే ప్రకారంగా, విమెన్, ఫ్యామిలీ అండ్ సొసైటీ హెల్త్ బాగుంటే దెన్ యువర్ సొసైటీ ఈజ్ ఎంపవర్డ్. మ్యామ్, యూజువల్గా ఏ వ్యక్తి అయినా సరే నిజ జీవితంలో సేవ వైపు చూడాలన్నా లేదా అడుగులు వేయాలన్నా కూడా ఏదో ఒక బలమైన ఒక ఇన్సిడెంట్ ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో అలా మిమ్మల్ని సేవ వైపు చూసేలా, నడిపించేలా చేసినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఒక దూరం నుంచి ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళ హస్బెండ్ వైఫే వస్తారు, కొంచెం ఎల్డర్లీగా 60+ ఉంటారు. వాళ్ళు 3-4 monthsలో ఒకసారి వస్తారు, స్ట్రోక్ పేషెంటే. వచ్చేటప్పుడు అన్నిసార్లు వాళ్ళు 1 month ట్యాబ్లెట్ మానేస్తారు, ఏదో ఒకటి బాధతో వస్తూనే ఉంటారు. అంటే ఇన్ జనరల్ ఎలా డాక్టర్ ఫీల్ అయ్యేది, ఎందుకు వీళ్ళు వాడటం లేదు, నేను ఒక 3 tablets కదా రాసేది, ఎందుకు వాడటం లేదు అడిగినప్పుడు అన్నీ ఇలాగా గమ్మున కూర్చొని ఉంటారు. వన్ డే ఐ స్కోల్డెడ్ దెమ్, ఎందుకు మీరు మళ్ళీ ఎందుకు రావడం మా దగ్గర, మీరు రాకుండానే చేయండి, మాకు కూడా బాధ అవుతుంది, మీ మళ్ళీ ఇలాగా చూసేసి ప్రతిరోజు ఏదో ఒకటి ఇబ్బందితో వస్తారు, వ్యాధులు పెంచుకుంటున్నారు, మెడిసిన్స్ వాడటం లేదు. అప్పుడు కూడా ఏం చెప్పలేదు. సో నేను కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యి ఇలా కూర్చొని చెప్పండి మా అమ్మ ఎందుకు వాడటం లేదు అని అడిగాను. షీ సెడ్, మేడం మనం ఇద్దరే ఉంటాను, ఈయనే పని చేసేవాళ్ళు, ఈయనకి పక్షవాతం వచ్చిన తర్వాత ఎవరూ లేదు పని చేయడానికి. ఇప్పుడు మాకు ఇల్లులో ఒక రూమ్ ఉంది, ఒక బాత్రూమ్ ఉంది మేడం. ఇప్పుడు నేను శానిటరీ దానికి వెళ్తున్నాను, కానీ ఈయనకి పక్షవాతము కదా, ఎవరు చూడాలి? ఈయన పక్షవాతానికి నేనేం చేస్తాను మేడం, ఆయనకి ఒక బెడ్ దగ్గరనే ఆ రోజుది ఆహారం అన్ని పక్కన పెట్టేసి, ఒక బకెట్ వాళ్ళకి యూరిన్ పాస్ చేయడానికి డోర్ ఓపెన్ చేసేసి
పక్కన వాళ్ళకి చెప్పేసి నేను వెళ్ళిపోతాను. నేను ప్రతిసారి వాళ్ళు చెప్పేటప్పుడు ఐ ఫెల్ట్ బ్యాడ్ ఫర్ మై సెల్ఫ్. నేను అర్థం చేయకుండా చేశాను కదా, కానీ నేను వచ్చేది సర్వీస్కే కదా. కానీ ఆ రోజు మాకు అర్థమైంది వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారు, మనం చెప్పేది వాళ్ళు నిజంగా చేయగలుగుతారా లేదా. ఈ ఉద్దేశంతో మనకి క్యాంప్స్, న్యూరాలజీ ఆన్ వీల్స్, ఎడ్యువ్యాండ్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎంతవరకు మనం చేయగలిగితే, ఎంతమందికి మనం రీచ్ అవ్వగలిగితే, ఎంతమంది అది అర్థం చేసుకొని దాన్ని ట్రాన్స్లేట్ ఇంటూ దేర్ ఓన్ బెనిఫిట్ చేయగలిగితే వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్. మ్యామ్ ఇవాళ ఉమెన్స్ డే, బట్ ఉమెన్ హెల్త్ వైజ్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళు హెల్తీగా ఉండడానికి మీరేం చెప్తారు? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. రెండు కూడా, అదితో పాటు ఇప్పుడు బ్రెయిన్ హెల్త్ కూడా ఉంటుంది. సో దీస్ త్రీ హ్యావ్ బికమ్ వెరీ డిఫరెంట్. ఫిజికల్ హెల్త్ మనం ఎక్సర్సైజ్ చేయమని చెప్తే మోస్ట్ విమెన్ చెప్తారు, నేను ఉదయం నుంచి రాత్రి దాకా ఇంట్లో పని చేస్తూనే ఉంటాను కాబట్టి మాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు. ఎక్సర్సైజ్ ఈజ్ అన్ ఏరోబిక్ యాక్టివిటీ. దాంట్లో హార్ట్ బీటింగ్ ఫాస్ట్ అయిపోయి మనకు ఒక రేట్ పెరిగిపోయి అన్ని బాడీ ఆర్గన్స్ బ్లడ్ వచ్చేది, అండ్ యువర్ టాలరెన్స్ టు డిసీజెస్ కూడా పెరిగేది. అండ్ వెన్ యూ ఎక్సర్సైజ్ యూ రిలీజ్ గుడ్ హార్మోన్స్ అండ్ గుడ్ కెమికల్స్ ఇన్ యర్ బాడీ. దాంతో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. సో ఎవ్రీ ఉమెన్ హ్యాస్ టు వాక్. ఉదయం కానీ సాయంత్రం 25 minutes or 150 minutes per week. దట్ ఈస్ ద WHO స్టాండర్డ్ రికమెండేషన్. ప్రతి ఉమెన్ కూడా బ్లడ్ ప్రెషర్, షుగర్ అండ్ కొలెస్ట్రాల్ మోర్ దెన్ 35 years అయిపోతే అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆన్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ఇట్ చెక్డ్. ఇన్వాల్వ్ ఇన్ అదర్ యాక్టివిటీస్. ఇంట్లో ఉండబాకండి. సన్లైట్ చూడండి, డే లైట్ చూడండి. ఈట్ హెల్దీ. మిగతా వాళ్ళకి ఫుడ్ ఇవ్వడం మాత్రం కాదు, మీరు కూడా సర్వింగ్స్ ఆఫ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఉండాల్సి వస్తుంది. ఈట్ ఇన్ టైం. అందరు తినిన తర్వాత మీరు తింటే మీరు నెక్స్ట్ వంట చేసేది కూడా కోపంగా ఉంటుంది. ద టేస్ట్ విల్ నాట్ బి దేర్. సో ఈట్ హెల్త్ అండ్ బీ హెల్దీ అండ్ ఫిట్ఫుల్. యాజ్ ఐ సెడ్, యూ ఎంపవర్ వన్ ఉమెన్, you empower the family and you empower the society. It is mandatory that they take care. Master health checkups ki randi. We see that women don't come for master health checkups. కంపల్సరీగా వాళ్ళు బ్రెస్ట్ స్క్రీనింగ్, సర్వైకల్ స్క్రీనింగ్, మిగతా అన్ని కూడా వాళ్ళకి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్. రాకుండా చేయడం ఎప్పుడు బెటర్. మాకు వ్యాధి రాదు, నేనేం చేయట్లేదు, అలాగా ఒక ఫాల్స్ ఎష్యూరెన్స్లో ఉండకూడదు. సో బంగారు తల్లులందరికీ ఇంత చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ బంగారు తల్లి మీలాగా డ్రీమ్స్ ఉంటాయి, తనకుండబడ్డ బౌండరీస్ వల్లనో లేదా ఇతరితర భయాల వల్లనో వాటిని చేరలేకపోయే ఆడపిల్లలకి మీ మాటగా మీరేం చెప్తారు? అంటే ఇఫ్ దే డ్రీమ్, దే షుడ్ బి కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అయినాక కొన్నిసార్లు మనకి ఫెయిలియర్స్ రావచ్చు, చాలాసార్లు కూడా ఫెయిలియర్స్ రావచ్చు. డోంట్ గెట్ డిస్హార్టన్ అయిపోతే మనం చేయలేను, వాళ్ళందరూ ఇదే కదా చెప్పేది, నేను చేయలేను కదా, ఇంట్లో కూడా చెప్పేది, సమాజం కూడా చెప్పేది, ఎందుకు చేస్తున్నారు? నో, అందరికీ ఒకేసారిలో సక్సెస్ రాదు. సో బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఏది మీరు ఆలోచన చేస్తున్నారో, ఏ మనసులో అనుకుంటున్నారో అది చేయాలని మీ మనసులో ఉంటే అది చేయండి. యూ టేక్ ఎ టీమ్ విత్ యూ ఫార్వర్డ్ ఇఫ్ పాసిబుల్. మీ ఫ్యామిలీలో చెప్పండి, ఇది చేసేది అందరిని దూరం చేయడానికి కాదు. యాజ్ ఐ సెడ్, ఇండిపెండెంట్ ఉమెన్ ఈజ్ నాట్ అ రూడ్ ఉమెన్. ఇండిపెండెంట్ ఉమెన్ ఈజ్ ఎ ఉమెన్ విత్ ఎడ్యుకేషన్ అండ్ పవర్. ఐ ఫీల్ దట్ ఎడ్యుకేషన్ ఒక ఉమెన్ది అసెట్గా ఉండాలి, హెల్త్ వాళ్ళ ఫౌండేషన్గా ఉండాలి. ఎవ్రీబడి షుడ్ కంప్లీట్ ద ఎడ్యుకేషన్. పెళ్ళి అయిందా, పెళ్ళి అవడానికి టైం ఉందా, ఏది ఉందే కూడా, దెర్ ఆర్ గవర్నమెంట్ స్కూల్స్, దెర్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్, మనీ కూడా పెట్టాలి అవసరం లేదు. ద ఎడ్యుకేషన్ షుడ్ బి కంప్లీట్. ఆన్ బిహాఫ్ ఆఫ్ దిస్ ఉమెన్స్ డే, మనకి రోజు న్యూస్ పేపర్స్లో మనం చూస్తూ ఉంటాం, లైక్ ఉమెన్ హ్యాస్ టేకెన్ సమ్ హేస్టీ డెసిషన్స్. ఎప్పటికీ ఏదో ఒకటి సిచ్యువేషన్ వచ్చేటప్పుడు ఒక సైలెంట్గా కొంత టైం తీసుకోవాలి. అండ్ దట్ టు డిసిషన్స్, లైఫ్ చేంజింగ్ డిసిషన్స్ ఉన్నప్పుడు ఇంకా మనం కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడు లైఫ్లో ఆల్టర్నేటివ్స్ ఉంటుంది. ఐ నో దట్. ఐ హ్యావ్ హ్యాడ్ ఆల్టర్నేటివ్స్ ఇన్ మై లైఫ్ అండ్ దే హ్యావ్ ఆల్వేస్ బీన్ గుడ్. గ్రేట్. అయినా 90 people are there who are good. నేను 90నే చూస్తా, ఈ 10నే చూడను. ఎందుకంటే ఎక్కడ కూడా ఏదైనా ఉంటే కూడా మనం ఏదైనా కర్రీ హోటల్లో పోయి తెచ్చుకున్నప్పుడు 1-2 పెడితే ఏదో ఒకటి బాగుంటుంది, ఏదో బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ హౌ లైఫ్ ఇస్. దెర్ ఈస్ ఆల్వేస్ ఎ బ్యాలెన్స్ బిట్వీన్ గుడ్ అండ్ బ్యాడ్. కానీ డిసిషన్స్ తీసుకున్నప్పుడు లుక్ ఎట్ ద ఫ్లిప్ సైడ్ ఆఫ్ ద కాయిన్. ఆ పక్క కూడా ఒకసారి చూడండి, ఆల్టర్నేటివ్స్ ఉందా. ఆల్టర్నేటివ్స్ ఉంటే ఆల్టర్నేటివ్ జస్ట్ ఎక్స్ప్లోర్ దట్. హేస్ట్ ఈజ్ వేస్ట్. డిసిషన్స్ తొందరగా తీసుకోకూడదు. ఇట్ ఈస్ ఆల్వేస్ రాంగ్. మీరు చెప్పే ప్రతి మాట లైక్ వెరీ ఇన్స్పైరింగ్.
జనరల్గా ఒక గోల్డ్ బయటికి రావాలి, ఒక ఆర్నమెంట్ బయటికి రావాలి అంటే ఎంతో డిగ్రీస్ టెంపరేచర్ని తట్టుకుంటే కానీ Yeah. సో ఆ గోల్డ్ ఆర్నమెంట్ బయటికి రాదు. అండ్ దట్ ఈస్ హౌ యూ కేమ్ అప్ విత్ యునో ఇంత సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి కారణం కూడా అదే. సో అదే స్ఫూర్తిని డాక్టర్ బిందు మీనన్ గారు మీకు అందజేశారు ఈ ఉమెన్స్ డేను పురస్కరించుకొని. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇట్స్ ప్రివిలేజ్ ఫర్ us, especially as Suman TV Nellore, and for the viewers as well. Thank you. Thank It's you my so much pleasure. for your It's my valuable time, pleasure. ma'am. Yes, thank you.